నమస్తే వెల్కమ్ టు V5 న్యూస్ అప్డేట్స్ చూద్దాం. పెన్నీ స్కాలర్షిప్ ఫీ రియంబర్స్మెంట్ బకాయిల విడుదల కోరుతూ తెలంగాణ గ్రాడ్యుయేట్స్ ఫోరం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. సందర్భంగా ప్రభుత్వం వెంటనే 11,800 కోట్ల పెండింగ్ బకాయిల విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎంపీ వదిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బకాయిలను వెంటనే విడుదల చేయలేకపోతే అందుకు బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రాజీనామా చేస్తాడా లేక విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేస్తాడో లేదో అని తెలుసుకోవాలని హెచ్చరించారు. మా కళాశాల మేనేజ్మెంట్స్ సర్టిఫికేట్ దగ్గర పెట్టుకొని ఇవ్వట్లేదు ఇప్పించండి అని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి సంవత్సరాల పాలన చేసిన రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ 4, 5, 6, 7 ఈ 3 సంవత్సరాల్లో అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు. అయితే ఒక విషయం చెప్పాలంటే ఈరోజు ఈ సభలో నేను రావడం నాకు విద్యను అభ్యసించిన మా గురువు గారు మా అబ్రహం గారు రావడం కరెస్పాండెంట్ వచ్చి మాకు ఆత్మహత్య చేసుకోవడం తప్ప వేరే పరిస్థితి లేదు. కనీసం ఇకనైనా సోయి తెచ్చుకొని నిన్నటికి నిన్న ఒక వారం నుంచి తెలంగాణ రాష్ట్రమే కాకుండా భారతదేశంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి నీట్ పేపర్ ఎగ్జామ్ లీక్ సంఘటన వదులుకొని విద్యార్థుల ఆందోళన దాని మీద కేంద్ర ప్రభుత్వమే దిగివచ్చి ఈరోజు ధర్మేంద్ర ప్రధాన్ గారు కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఒక భారతదేశ ప్రధాని 13 ఏళ్ల తర్వాత మోడీ గారు అర్ధరాత్రి పూట కూడా సెల్లో రికార్డ్ చేసి సంయమనం పాటించండి, నేనున్నాను, అన్యాయం కాదు, సిస్టమ్ క్రియేట్ చేస్తున్నాం, శిక్షిస్తాం అని చెప్పుకోవాల్సిన పరిస్థితి, చాలా మందిని మేము జైల్లో వేసాం ఇంకా చూస్తున్నాం అనే పరిస్థితి, తల వంచాల్సిన పరిస్థితి ఒక కేంద్ర ప్రభుత్వానికి భారతదేశ ప్రధానికి వచ్చి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వెంటబడడం, విద్యార్థులు వెంటబడితే తల వంచడం పెద్ద కష్టమేం కాదు. విద్యార్థుల ఆవేశానికి గురి కాకముందే ఆవేశానికి లోను కాకముందే హన్మకొండ జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై శనివారం హన్మకొండలోని R&B అతిథి గృహంలో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పూల మొక్కలను అందజేసి ఆయనకు స్వాగతం పలికారు. Please try to do whatever possible. This El Nino, I had been reading articles in the newspapers. So, వర్షాభావ పరిస్థితుల్లో రైతులు అరుతడి ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ చహద్ బాజ్పై సూచించారు. ఐనవోలు మండలం సింగారం పున్నేల గ్రామాల్లో పెసర, పాల్మాయిల్, మామిడి తోటలను పరిశీలించి తక్కువ నీటితో అధిక ఆదాయం వచ్చే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. తర్వాత మళ్ళీ కొంచెం తగ్గింది, ఎందుకంటే ఎండగా మెయింటెనెన్స్ అంటే ఎక్కువ పశువుల ఇంకా 4 ఎకరాలు పెట్టినాం మేడం మొన్ననే. దీన్ని చూసి మళ్ళీ ఇంకా 4 ఎకరాలు పెట్టినా. బాగుంటది, సైజు మంచిగా వస్తుంది కాబట్టి దానికి రేట్ ఎక్కువ. సిమెంట్ గ్రీన్ ఛాంబర్స్ కూడా ఎంత ఎకర్ పొలం ఉంది? 3 అంటే ప్రతి సంవత్సరం ఇదే చేస్తారా? మేడం నెక్స్ట్ ఇయర్ ఇది తీసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు?
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మాజీ జెడ్పీటీసీ పెద్దొల్ల పరమయ్య 7వ వర్ధంతి సందర్భంగా పరమయ్య చారిటబుల్ ట్రస్ట్ సేవలకు గాను వారి కుమారుడు చేవెళ్ల మున్సిపల్ 10వ వార్డు కౌన్సిలర్ పెద్దొల్ల దయాకర్ కు V5 న్యూస్ ఉత్తమ సామాజిక సేవ అవార్డు CEO కడకంచి వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ చంద్రశేఖర్, స్పెషల్ కరెస్పాండెంట్ సాయిరాజ్ చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ చేవెళ్ల మున్సిపల్ అధ్యక్షుడు అత్తిలి అనంతరెడ్డి, బీజేపీ స్టేట్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ వైభవ్ రెడ్డి, కౌన్సిలర్లు మీనాక్షి సత్యనారాయణ, శ్రీనివాస్, మల్లేశం నాయక్, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవార్డు అందుకున్న పెద్దొల్ల దయాకర్ V5 న్యూస్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారం రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసన ఎల్బీ నగర్ కాంగ్రెస్ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ నేతృత్వంలో జరిగిన ర్యాలీలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మధు యాష్కి గౌడ్ మాట్లాడుతూ నీట్ పేపర్ లీక్ పై బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. కూడా మంత్రి రాజీనామా చేయాల్సిన అవసరం లేదండి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏ మంత్రిత్వ శాఖలో, రైల్వే శాఖలో ఎక్కడున్న యాక్సిడెంట్స్, ఇవాళ కాంగ్రెస్ పార్టీ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో, రాహుల్ గాంధీ గారు పార్లమెంట్ వెళ్తే అమానుషంగా విద్యార్థులను చితకబాటు పెట్టింది, విద్యార్థుల పైన మాలెస్టేషన్ చేస్తూ అవమానపరుస్తూ మన చిన్నారి బిడ్డలను కూడా కొట్టడం జరిగింది. దానిపైన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి నివాసం ఉంది, ప్రధానమంత్రి పార్లమెంటుతో కడు మాట్లాడు వారి నివాసం ధర్నా చేస్తే కూడా రాహుల్ గాంధీ గారు రక్తం చెందింది, వాళ్ళ అమానుష్యంగా తీసుకెళ్ళడం జరిగింది. పార్లమెంటు చర్చ కనుపించరు, సడక్ పైన ధర్నా చేయలేదు. అందుకే వాళ్ళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి నాయకత్వాన యావత్ దేశంలో నీట్ విద్యార్థుల పక్షాన నిలబడుతూ ధర్నా చేయాలని చెప్పి పిలుపు మేరకు ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ యావత్తు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల ఐక్య పోరాటానికి దక్కిన విజయం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. విద్యార్థుల ఉద్యమాన్ని ప్రతిపక్షాల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రజలతో కలిసి పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ దేశ విద్యార్థుల విజయం, ఉద్యమకారుల విజయం, అప్రజాస్వామ్యం మీద గెలుపు. ఈరోజు దిగి వచ్చినటువంటి ప్రభుత్వం రేపు గద్దె దిగక తప్పదు. రాహుల్ గాంధీ గారి పోరాటం, ప్రతిపక్షాల పోరాటం, విద్యార్థుల పోరాటం, దేశవ్యాప్త ఐక్యత, భవిష్యత్తు యువతరంతో ఇటువంటి చెలగాటం ఆడొద్దు అనేటువంటి గుణపాఠం ఈ ప్రభుత్వానికి వచ్చింది. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈ బీజేపీ ప్రభుత్వ దిగడానికి మొదటి మెట్టు. తప్పకుండా ఈ ప్రజలకు వ్యతిరేకంగా, అప్రజాస్వామికంగా రాజ్యాంగ హక్కులను కాలరాస్తూ, పోలీసులతోటి నియంతృత్వంగా లాఠీ చార్జీలు చేస్తూ, రైల్వేలు బంద్ చేస్తూ, మెట్రోలు బంద్ చేస్తూ, JNTU లాంటి యూనివర్సిటీల నుంచి పిల్లలు బయటికి రావద్దని నిర్బంధాలు పెడుతున్న ప్రభుత్వంకు వ్యతిరేకంగా ఇన్ని వేల మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్నారంటే ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైంది. తప్పకుండా ఇప్పటికైనా విద్యార్థి శక్తి మరొకసారి గెలిచిందిగా భావిస్తూ వారందరికీ శుభాకాంక్షలు. ఇది ఆరంభం. తప్పకుండా ఇటువంటి ప్రజా వ్యతిరేక ప్రభుత్వం గద్దె దిగవాక అందరూ కలిసి పోరాడాలని విజ్ఞప్తి చేస్తున్నాను. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు 101 కిలోల డ్రై గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వాహన తనిఖీల్లో కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకుని 4 నిందితులను అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఎట్టిగా కారు, 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
బ్లాక్ కవర్స్ లేవా? పిన్ పెట్టు, పిన్ తీసుకురామ్మా. ఇది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొలి ఏకాదశి సందర్భంగా భక్తుల రద్దీ నెలకొంది. స్వామివారిని దర్శించుకునేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా V5 న్యూస్ జనరల్ మేనేజర్ ప్రజ్వల దేవిశెట్టి V5 న్యూస్ సిబ్బందితో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పండితులు వారికి వేద ఆశీర్వచనాలు అందించి స్వామివారి చిత్రపటాలకు బహుకరించి సత్కరించారు. భాగంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం దాకా రావాలి. మీరు ఏలైనా ఇచ్చారు, దర్శనానికి ఏలైనా వెళ్ళారు, కొంచెం ఎదురుకెళ్ళి కుడివైపు తిరగండి. మచిలీపట్నం వాస్తవులు భక్తుల కృష్ణకుమార్ గారు ఎక్కడున్నా కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం దగ్గర రావాలండి. చక్రధార బంధం నుంచి వచ్చినటువంటి సూరిబాబు మీరు ఎక్కడున్నా కూడా ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి సమాచార కేంద్రం వాళ్ళు కానీ నటుడు కానీ చాలా మంది వస్తున్నారు. ప్రతి ఒక్కరి బాధలు మనస్ఫూర్తిగా ఎలాగ స్మరించుకుంటూ ఆయన్ని ఎలాగ నింపుని ఆ దర్శనం అనేది చేసుకుంటామో అదే దర్శనం 7 వారాలు 7 వారాల దర్శనం ఏంటంటే అష్టోత్తరం చేసుకోవాలి. మనం ఏ కోరిక అయితే కోరుకున్నామో ఏ వ్రతం అయితే ఆచరిస్తున్నామో ఆ ప్రతి ముహూర్తం మనకి మరి ఆశోకం చేసుకున్నప్పుడు తప్పనిసరిగా మనకి ఆ కోరిక ప్రేమ పేరుతో మోసం చేసి పెళ్లికి నిరాకరించాడంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వపురంలో ఓ యువతి ప్రియుడి ఇంటి ముందు ధర్నాకు దిగింది. 4 ఏళ్లుగా పెళ్లి చేసుకుంటాని నమ్మించి మోసం చేశాడని, మరో యువతితో నిశ్చితార్థం చేసుకున్నాడని బాధితురాలు కన్నెబోయిన కళ్యాణి ఆరోపించింది. తనకు న్యాయం చేసి నిందితుడితో పెళ్లి జరిపించాలని డిమాండ్ చేస్తూ దిశ ఫౌండేషన్ సభ్యులతో కలిసి ఆందోళన చేపట్టింది. నూకల వినోద్ ఇద్దరు కలిసి తాళం వేసుకొని బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళ అమ్మ బయట నెట్టేసి వెళ్ళిపోయారు వాళ్ళు. అమ్మాయికి న్యాయం. నన్ను కట్నం అడిగి నేను కట్నం వెళ్ళాలని చెప్పి నన్ను వాడుకొని నన్ను పెళ్లి చేసుకుంటాను అది అని చెప్పి 4 సంవత్సరాల లింగమ్మ మా అన్నయ్య కొడుకు నా బిడ్డను పెళ్లి చేసుకుంటున్నానని తన జీవితం సార్ నాశనం చేసిండు సార్. లాస్ట్కి వచ్చేసరికి నేను చేసుకోనని రోడ్డు నేసిండు. తన ఏరియా అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మాట్లాడడానికి వస్తే తన తల్లి తన తమ్ముడు తనను మమ్మల్ని కొట్టారు సార్. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపో అని తోలారు సార్. ఎక్కడ న్యాయం జరగట్లేదు, మాకు ఇక్కడే న్యాయం జరగాలని ఇక్కడికి వచ్చినాం సార్. కళ్యాణి, నాది జగ్గారం, అశ్వాపురం మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. నూకల నవీన్ అనే అబ్బాయి గత 4 సంవత్సరాల నుంచి నన్ను ప్రేమిస్తున్నాడు, పెళ్లి చేసుకుంటా అని చెప్పాడు. తిరగని ప్లేస్ అంటూ లేదు, అన్ని నన్ను తిప్పాడు, రూములో గిట్ల తీసుకెళ్లాడు. శారీరకంగా నన్ను వాడుకున్నాడు. నేను అప్పటికి చెప్పాను వద్దు అని, అంటే నా మీద నమ్మకం లేదా, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత సరేలే చేసుకుంటాడు అనేసి అతన్ని నేను గుడ్డిగా నమ్మాను. ఇప్పుడు అతను నువ్వెవరికి చెప్పుకుంటావో చెప్పుకో అనేసి నా మీదికి దాడి చేయడానికి వచ్చాడు. ఇందాకలో నేను ఎందుకు నన్ను అలా చేశావు, నన్ను ఇట్లా తిప్పావు, నన్ను ఇట్లా చేసినావు కదా అనేసి నేను గల్లా పట్టుకోబోయేసరికి నన్ను కొట్టాడు. రోడ్డు మీద కొట్టి కింద పడేసి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ చూస్తుండండి V5 న్యూస్.